శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. జనరల్గా మనకి లక్ కలిసి రావాలి. లక్ ఉంటే అనుకోకుండా వస్తుంది, అదే వస్తుంది. నీకు లక్ అన్నది ఒకసారి డోర్ నాక్ చేస్తుంది, బ్యాడ్ లక్ అన్నది కంటిన్యూగా డోర్ నాక్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనం డోర్ ఓపెన్ చేస్తూనే ఉంటాం, బ్యాడ్ లక్ అనే దానికి దొరికిపోతూనే ఉంటాం. లక్ అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే, లక్తో వచ్చేది ఎన్నాళ్ళు నిలబడుతుంది? మీకు ఒకసారి కౌన్ బనేగా కరోర్పతి విన్నరు అమితాబ్ బచ్చన్ గారి దాంట్లోని ఒక అతను విన్ అయ్యాడు. అతను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నవాడు విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత ₹1,00,00,000 ఆట, ఆ రోజుల్లో ₹1,00,00,000 వచ్చిన తర్వాత అతను ఫ్యామిలీ లాస్ అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోయారు. ఉన్న డబ్బులన్నీ పోయినాయి, చదువు పోయింది, ఐఏఎస్ పాస్ అవ్వలేదు, అతను జాబ్ స్కూల్ టీచర్ ఏదో అది పోయింది. తర్వాత అతను రూపాయి కోసం అడుక్కు తినే పొజిషన్కి వచ్చేసాడు అనమాట. ఎలా ఉంటుందంటే మనీ మన చేతికి వచ్చిన తర్వాత మేనేజ్ చేయడం అనేది కూడా ఆర్ట్. అది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతోటే వస్తుంది. లక్కతో వచ్చిన డబ్బులు లక్కలాగే వెళ్ళిపోతుంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప. సంపాదించడం కంటే నీకు పేరు వచ్చినా ఆ పేరుని నిలబెట్టుకోవడం, డబ్బు వచ్చినా ఆ డబ్బుని నిలబెట్టుకోవడం. చెప్తారు కదా, సక్సెస్ అంటే డెస్టినేషన్ కాదు, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అని చెప్తుంటారు కదా. అలాగా నువ్వు ఏదైనా ఒక పొజిషన్ నువ్వు జర్నీ ఉండాలి అని అంటే, నీకు ఒక ట్రావెల్ ఉండాలి అని అంటే నాలెడ్జ్ అన్నది చాలా అవసరం. నీకు అబ్జర్వ్ చేస్తూ కష్టపడుతూ నీ ప్లానింగ్ తోటి నువ్వు సంపాదించుకున్న దానికి ఉన్న విలువ అనుకోకుండా తాతలు ఇచ్చిన ఆస్తులతోటో, లేకపోతే బై ఛాన్స్ ఏదో లాటరీలోనో, లేకపోతే అనుకోకుండా నీకేదో సడన్గా ఒక దీని ద్వారా నీకు ఏదైనా ఒక లిఫ్ట్ ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటో తెలియదు. ఎప్పుడు అదృష్టం డోర్ నాక్ చేస్తుంది, డోర్ ఓపెన్ చేస్తే మనం అదృష్టవంతులు అయిపోతాము. కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు. కనుక మనం కష్టపడడానికి, మన మెదడును ఉపయోగించి మన తెలివితేటలతో డెవలప్ అవ్వడానికి ట్రై చేసి సంపాదిస్తే మనం లైఫ్ ఎండ్ వరకు కూడా మనం ఆ గుర్రపు స్వారీ చేయగలం. మన లైఫ్ని ఒక పర్ఫెక్ట్ వేలో మనం తీసుకొని వెళ్ళగలం. ప్రతి విషయాన్ని బాబు మోహన్ గారు ట్రై చేస్తుంటారు కదా, ఏమిటి, ఎందుకు, ఎలా శోధించండి, పరిశీలించండి, మీకంటూ ఒక గ్రిప్ సంపాదించండి, జీవితంలో ప్రయాణించండి. ఎప్పటికీ కూడా మీ ప్రయాణం ఆగదు, మీ స్థాయి కిందకు దిగదు. గుర్తుపెట్టుకోండి.